హే గాయ్స్! నాకైతే ఎడిటింగ్ మీద జీరో నాలెడ్జ్ అండి ఫస్ట్. కానీ నా యూట్యూబ్ కోసము వీడియోస్ నేను ఎడిట్ చేసుకోవాలని చెప్పి ట్యుటోరియల్స్ చూస్తున్నా. ఎడిటింగ్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి కొన్ని ట్యుటోరియల్స్ అయితే నేను బాగా సెర్చ్ చేసి చూసానన్నమాట. సో, దాని నుంచి నేర్చుకున్న కంటెంట్ మీకు షేర్ చేయాలనుకుంటున్నా. మీలో ఎవరన్నా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు యూజ్ అయితదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూపిస్తున్న థంబ్‌నెయిల్స్ అన్నీ నేను ఓన్‌గా డిజైన్ చేసుకున్న థంబ్‌నెయిల్స్ క్యాన్వా యాప్ యూజ్ చేసి డిజైన్ చేసుకున్నా అనమాట. సో, స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఫస్ట్ నేను క్యాన్వా యాప్ ఓపెన్ చేసి హోమ్‌ని క్లిక్ చేశా అనమాట. సో, ఇది ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అగైన్ వి నీడ్ టు క్లిక్ ఆన్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో సెర్చ్ ఫర్ యూట్యూబ్ థంబ్‌నెయిల్. ఇట్ విల్ ఓపెన్ ఎ న్యూ విండో, న్యూ పేజ్. సో, ఇలా ఒక బ్లాంక్ థంబ్‌నెయిల్ ఓపెన్ అయ్యాక ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఉగాది పచ్చడి 3D అని సెర్చ్ చేశా అనమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని చూపిస్తుందనమాట. దీంట్లో నాకు ఈ ఎలిమెంట్ బా నచ్చింది. కుండల మీద కుండ, ఇంకా కలుషం ఫైనల్‌గా ఉంది. దీన్ని నేను 2 కాపీస్‌గా డివైడ్ చేసి ఇలా లెఫ్ట్ అండ్ రైట్‌కి ప్లేస్ చేశా. అదే విధంగా తోరణంలాగా ఇలా ప్లేస్ చేశా ఇంకొక ఎలిమెంట్‌ని అండ్ అడ్జస్ట్ చేసుకుంటున్నా 2 సైడ్స్ కలుషంని. సో, ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవాలనమాట. నేనైతే గ్రీన్ కలర్ అనుకుంటున్నా. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేసా. కానీ నాకు బ్యాక్‌గ్రౌండ్ ప్లెయిన్‌గా ఉన్నట్టు అనిపించింది. సో, అందుకే ఉగాది రిలేటెడ్ పిక్స్ కోసం సెర్చ్ చేశా. మ్యాంగో ట్రీ అని. సెర్చ్ చేసి ఇలా సెట్ చేసుకొని ట్రాన్స్‌పరెన్సీని సెట్ చేసుకుంటున్నా. ట్రాన్స్‌పరెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు 11 పెట్టుకున్నాను. తోరణం ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసము ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి మళ్ళీ ఉగాది పచ్చడి అని సెర్చ్ చేస్తే ఉగాది రిలేటెడ్ కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి కదా! ఇలా గ్రాండ్‌గా ఉండే తోరణంని సెలెక్ట్ చేసుకున్నా. ఈ పూలదండని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ రాసుకోవాలా. ఉగాది శుభాకాంక్షలు అని రాద్దాం అనుకుంటున్నా. సో, దానికోసం నేను టెక్స్ట్ బాక్స్‌లోకెళ్ళి టెక్స్ట్ టైప్ చేశా అనమాట ఉగాది అని. సో, దీనికి ఇప్పుడు నేను ఫాంట్ అండ్ సైజ్, కలర్ అవన్నీ ఇయ్యబోతున్నా. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అయితాయి. ఫస్ట్ నేను ఫాంట్ సైజ్ ఇచ్చుకుంటున్నా. అలాగే ఫాంట్ కలర్ ఇస్తున్నా. ఆ తర్వాత నేను తెలుగు ఫాంట్స్ అని టైప్ చేసి నాకు నచ్చిన ఫాంట్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకొని సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నా. సేమ్ అలాగే ఇంకొక కాపీ చేసుకొని దాన్ని ఎడిట్ చేస్తున్నా శుభాకాంక్షలు అని. తెలుగు లెటర్స్ కోసం నేను నా కీబోర్డ్ యూజ్ చేస్తున్నా. నా కీబోర్డ్‌లో డిఫాల్ట్ ట్రాన్స్‌లేటర్ ఉందన్నమాట. గూగుల్ ట్రాన్స్‌లేటర్. సో, అది నేను ఇంగ్లీష్ టు తెలుగు పెట్టుకొని ఇలా ఇంగ్లీష్‌లో టైప్ చేస్తుంటే తెలుగులో డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, దాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు శుభాకాంక్షలు అనే వర్డ్ కూడా నేను ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ స్టైల్ ఇవ్వబోతున్నా. ఫాంట్ కలర్ వైట్ ఇచ్చాను అండ్ సైజ్ 85కి ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుని ఫాంట్ లుక్ నార్మల్‌గా ఉంది కదా! సో, దీనికి కొంచెం ఎఫెక్ట్ ఇవ్వబోతున్నా. దానికోసం కింద ఎఫెక్ట్స్ అని క్లిక్ చేసి షాడో ఎఫెక్ట్ ఇస్తూ అడ్జస్ట్ చేసుకుంటున్నా. నాకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ థంబ్‌నెయిల్ డల్‌గా ఉంది కదా! కొంచెం లైట్ ఎఫెక్ట్ ఇవ్వబోతున్నా. లైట్ ఎఫెక్ట్స్ అని సెర్చ్ చేస్తే మల్టిపుల్ లైట్స్ వస్తాయి. నేను ఈ లైట్స్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నా. 3 లైట్స్‌ని తీసుకొని 3 లైట్స్‌కి మొత్తం థంబ్‌నెయిల్ అంతా అలా అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం బ్రైట్‌గా కనిపిస్తుంది కదా! థంబ్‌నెయిల్. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సెట్ అయిపోయింది. టెక్స్ట్ సెట్ అయిపోయింది. బార్డర్ సెట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక పిక్ తీసుకొని పిక్‌ని గ్యాలరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా అనమాట. ఆ పిక్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా బేబీ పిక్‌ని. ఎలా కావాలంటే అలా నాకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత పిక్‌కి కొంచెము అడ్జస్ట్‌మెంట్ కలర్స్, షాడోస్ ఇంకా కలర్ రేటింగ్, షార్ప్‌నెస్ అలా బేబీ పిక్‌కి ఎలా సరిపోతుందో అలా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చుకున్న తర్వాత మనం చూస్తున్నట్లయితే బేబీ పిక్ అక్షరాల మీద ఉంది కదా! సో, అక్షరాల వెనకాలకి పంపించాలనుకుంటున్నా. దానికోసం లేయర్స్ మీద క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాననమాట అక్షరాలు వెనకలకి. సో, ఇది ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఫ్లవర్స్ అని సెర్చ్ చేశా. ఫ్లవర్స్ అని సెర్చ్ చేసి నాకు కావాల్సిన ఫ్లవర్స్ కోసము నేను సెర్చ్ చేస్తూ ఉండగా ఈ గ్రీన్ గ్రాస్ కనిపించిందనమాట. ఈ గ్రీన్ గ్రాస్‌ని బార్డర్‌గా సెట్ చేద్దాం అనుకుంటున్నా. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఆటోమేటిక్‌గా థంబ్‌నెయిల్ మీదకొచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఈ ఫ్లేవర్‌ని సెలెక్ట్ చేసుకొని మిడిల్‌లో అడ్జస్ట్ చేసుకుంటున్నా. సైజ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మిడిల్‌లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళా సేమ్ గ్రాస్‌ని కాపీ చేసి క్రాప్ చేస్తున్నా. ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఉంది గదా! గ్రాస్. ఆ గ్రాస్‌ని రిమూవ్ చేద్దామని. రిమూవ్ చేసి ఎండ్ వరకు సేమ్ అలాగే గ్రాస్‌ని పెట్టేసుకున్నా. ఇప్పుడు థంబ్‌నెయిల్ కొంచెం లుక్ బావుంది కదా! సో, ఇంకొంచెం హెవీ లుక్ ఇవ్వడం కోసము అగైన్ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి గ్రీన్ గ్రేడియంట్ అని సెర్చ్ చేశా అనమాట. సెర్చ్ చేస్తే ఈ గ్రీన్ గ్రేడియంట్‌ని క్లిక్ చేసుకొని అలా
అడ్జస్ట్ చేసుకున్నా. ఇట్లా ఎలా ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి జస్ట్ ఒకసారి చెక్ చేసుకొని అలా అడ్జస్ట్ చేసుకున్నా లెఫ్ట్‌కి, రైట్‌కి. ఈ గ్రీన్ గ్రేడియంట్ పొజిషన్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అందుకోసం నేను దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఎక్కడికి డ్రాగ్ చేస్తున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఉంది కదా! దాని పైకి డ్రాగ్ చేస్తున్నా. సో, ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. లెటర్ కరెక్షన్ చేసుకుంటున్నా. లెటర్ కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఏదైనా బడ్ ఇస్తే బావుంది అని అనుకోని నేను ఎలిమెంట్స్‌లో అగైన్ బడ్ కోసం సెర్చ్ చేసి ఇలా 'వు' అనే అక్షరం మీద ఇదండి ఫైనల్ లుక్. ఈ లుక్ ఎలా ఉందో థంబ్‌నెయిల్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఫైనల్ థంబ్‌నెయిల్ వెర్షన్‌ని సేవ్ చేయబోతున్నా. పైన మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా! యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది డైరెక్ట్ మీ గ్యాలరీలోకి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.